వెల్కమ్ టు డే 4 ఆఫ్ 30-day క్యాన్వాస్ సిరీస్. టెంప్లెట్ యూజ్ చేయకుండా ఒక సోషల్ మీడియా పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఈరోజు గురు పూర్ణిమ కాబట్టి దానికి సంబంధించిన పోస్ట్ని క్రియేట్ చేద్దాం. సో ఎలిమెంట్స్కి వెళ్ళి జనరేట్ యువర్ ఓన్లో అంటే మ్యాజిక్ మీడియాలో గురు విత్ స్టూడెంట్ అని ఒక టెక్స్ట్ ఇచ్చి నేను ఇమేజ్ని జనరేట్ చేస్తున్నా. సో ఇలా చేసినప్పుడు నాకు ఒక 4 ఇమేజెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. 4 ఇమేజెస్లో నేను ఫస్ట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఎప్పుడైతే ఇమేజ్ సెలెక్ట్ చేశానో ఇది అప్లోడ్స్లోకి వెళ్ళి మనం తీసుకున్న ఫ్రేమ్లోకి వస్తుంది. అండ్ ఆ ఫ్రేమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ నేను బ్రౌన్ ఇస్తున్నాను అనమాట. బ్రౌన్ ఇచ్చాక ఇప్పుడు ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి బీసీ రిమూవర్ క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. అండ్ దాన్ని ఇప్పుడు ఆ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక నేను ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి యాడ్ ఏ హెడ్డింగ్కి వెళ్ళి హ్యాపీ గురు పూర్ణిమ అనేసి టైప్ చేస్తున్నా. అండ్ టైప్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ యొక్క కలర్ అనేది మార్చాలనుకుంటున్నాను. సో టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే పైన ఏ అని ఉంది కదా, అది టెక్స్ట్ కలర్ చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అక్కడ మనకు కావాల్సిన కలర్ ఇచ్చుకొని చేంజ్ ఆల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సబ్ హెడ్డింగ్ కావాలి కాబట్టి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్కి వెళ్ళి నేను అందులో ఒక స్మాల్ సెంటెన్స్ అనేది ఇచ్చుకున్నా. ఆ సెంటెన్స్ ఇచ్చి దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేసి మళ్ళీ మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఇమేజ్ని కూడా కరెక్ట్ యాంగిల్లో ఫ్రేమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక డెకరేటివ్ ఐటెంని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఎలిమెంట్స్కి వెళ్ళి డెకరేటివ్ అని టైప్ చేస్తే గ్రాఫిక్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుని 4 కార్నర్స్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మనం Ctrl+D క్లిక్ చేసామంటే డూప్లికేట్ అవుతుంది. లేదంటే అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన డూప్లికేట్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ని మనం ఫ్లిప్ చేసామో ఫ్లిప్ అవుతుంది వెర్టికల్గా అండ్ హారిజంటల్గా కూడా. అలా ఫ్లిప్ చేసి 4 కార్నర్స్లో కూడా నేను ఎలిమెంట్ని అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ యొక్క ఫాంట్ మారుస్తాం అనుకుని ఆ టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఫాంట్ మారింది. అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది ఇమేజ్. హ్యాపీ గురు పూర్ణిమ. డూ ఫాలో ఫర్ మోర్.